అమ్మకి ఇండియా అన్నా, ఇండియా కల్చర్ అన్నా ఎంతో ఇష్టం. నీకు తెలుసా, ఇప్పటికీ అమ్మ ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టి తులసి మొక్కకి నీళ్లు పోస్తూనే ఉంటుంది. ఇప్పటికి కూడానా? ఇప్పటికి కూడానా అంటే ఇప్పుడు కాదు. యాక్చువల్గా తన పొజిషన్ యాక్చువల్లీ నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా మా అమ్మే. మా అమ్మని చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాను. అమ్మ గురించి నీకు ఒక విషయం చెప్పాలి సూర్య. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే చేదు కాఫీ. యు వాంట్ బెడ్ కాఫీ? ఇంకా అలవాటు కాలేదు. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి తాగుతాను. అలాగే. బాబు, బాబు ఏంటయ్యా బాబు, మంచి మర్యాద లేకుండా? నువ్వేమన్నా మా అమ్మ వైపు చుట్టమా నాన్న వైపు చుట్టమా? ముందు ఎవరో ఏంటో తెలుసుకొని మాట్లాడు. అది కాదు సార్. సర్లే, ఏం కావాలి? మరేం లేదండి, నేను వచ్చానని కొంచెం పెద్దవాళ్ళకి చెప్తే. ఏంటయ్యా ఇలా వచ్చావు? ఏం పని మీద? అంటే అమ్మా, అది మా అమ్మాయి పెళ్లికి రిచ్గా ఉండే కళ్యాణ మండపం మా పేరు మీద బుక్ అయినట్లేగా? లేదమ్మా. లేదా? అదేంటి? కరెక్ట్గా అదే ముహూర్తానికి చాలా పెళ్లిళ్ళున్నాయమ్మా. అమ్మ గృహప్రవేశం రోజే అయ్య అగ్ని ప్రవేశం చేశాడని అందరికీ నా కూతురు పెళ్లికి పెట్టిన ముహూర్తమే కావాల్సి వచ్చిందా? ఇంతకీ ఏమంటారు? వెంటనే 3 లక్షలు అడ్వాన్స్ కడితే గానీ ఆ కళ్యాణ మండపం మన పేరు బుక్ అవ్వదు. మన పేరు మీద ఏంటి? మన పేరు మీద, మీ పేరు మీద అనండి. పొరపాటైందమ్మా. ఆ 3 లక్షలు నాకు ఇచ్చినా సరే, లేదా మీరు కట్టినా సరే. 3 లక్షలు ఇప్పటికిప్పుడు తేవాలా? అవునమ్మా. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రం ఊడిందని, ఇప్పుడు అంత డబ్బు నా దగ్గరికి ఎక్కడి నుంచి వస్తుందని? ఎందుకు అలా అరుస్తున్నావు రాజీ? ఉన్నమాట అంటే మీకు అరుపులా వినిపిస్తోందా? ఇప్పుడు ఏం జరిగిందని? లక్షలు, 3 లక్షలు కావాలి, ఇస్తారా? 3 లక్షలా? వినగానే విసిరేసేలా అడగడం ఎందుకో, విన్నాక అలా నోరు తెరవడం ఎందుకో? అయినా అంత డబ్బు ఇవ్వడానికి అసలు మీ దగ్గర ఏముందని? కుంకుమ బల్ల కోసం చేసిన అప్పు 3.5 లక్షలు ఇంతవరకు అమ్మకి ఇవ్వలేదు. ఇంకా ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి తెమ్మంటావు? ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని పంటల కోసం రుణాల మీద రుణాలు చేసి ప్రభుత్వం మొండి చేయి చూపిస్తే చివరికి ఏం చేయాలో అర్థం కాక రైతులు నెత్తినోరు బాదుకున్నట్లు మిమ్మల్ని అడిగేం లాభం? మీతో చెప్పుకున్నా ఒకటే, ఆ గోడతో చెప్పుకున్నా ఒకటే. అసలు అత్తని అడగాలి. అయినా అత్త ఇప్పుడు ఎవరి మాట వినే స్థితిలో లేదు. అసలు ఆ గదిలో నుంచి బయటికే రావడం లేదు. ఇప్పుడు అమ్మకెందుకే ఈ గోలంతా? అయినా ఇప్పుడు నీకు డబ్బెందుకు? ఎవరి దగ్గరైనా 10 రూపాయల వడ్డీకి అప్పు చేయక్క. నా ముఖానికి అదే తక్కువ. పద్మ పెళ్లి కోసం కళ్యాణ మండపం బుక్ చేశాం కదా, దానికి అడ్వాన్స్ కట్టాలి. ఓ అదే, తర్వాత చూద్దాంలే. ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చింది? ఆడపిల్ల తండ్రిగా అనాల్సిన మాటేనా ఇది? అరే, దాని పెళ్లి విషయంలో ఎంతసేపు నేను ఆరాడపట్ట నోరు పారేసుకోవడం తప్ప మీకేం పట్టదా? అది మీ కూతురు కాదా? దాని పెళ్లి విషయంలో మీకు బాధ్యత లేదా? లేదని ఇప్పుడు ఎవరన్నారు? ఉందని చెప్పి మాత్రం మీరేం చేయగలరు? నా మొహం, మీకు అధికారం ఏడ్చి చచ్చిందా, పెత్తనం ఉండి చచ్చిందా? ముందుగా పుట్టాడని వ్యాపార లావాదేవీలు, అధికారాలు, పెత్తనాలు, చివరికి చెక్కుల మీద సంతకాలు పెట్టడం అన్నీ కూడా ఆ సూర్యకే ఇచ్చిందిగా అత్త. ముందుగా నువ్వే కొడుకుని కంటానంటే ఇంట్లో ఎవరైనా కాదన్నారా వద్దన్నారా? చెల్లి, నేను నీతో మాట్లాడడం లేదు. నువ్వు అనవసరంగా కల్పించుకోవద్దు. ఇది మరీ బాగుంది. నా కొడుకు సూర్య గురించి మాట్లాడుతుంటే కన్న తల్లిగా నేనెందుకు మాట్లాడను? విన్నారా? విన్నారా? అజమాయిషీ చేసే అధికారం చేతిలో ఉంటే ఇదిగో ఇలాగే మాట్లాడతారు.
అమ్మా, నేను నీ పెద్ద కొడుకుని కదా, ఇంటి లావాదేవీలు నేను చూసుకుంటాను అని ఒక్క మాటైనా అడిగారా? అమ్మా, ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయి నీ గొడవ? నువ్వు నోరు ముయ్యవే. నా గొడవ, నా తాపత్రయం అంతా నీ గురించి, నీ పెళ్లి గురించేనే. ముహూర్తం బాగుంది, మూడో ముడి వేసే సమయానికి మూలనున్న ముసలమ్మ చచ్చింది అని నీ పెళ్లి మాట వినిపిస్తే చాలు, ఇంట్లో ప్రతిసారి గొడవలే. అందుకే నా పెళ్లి ప్రస్తావన ఆపేయండి. ఆపేస్తావమ్మా. అలా ఆపేస్తే ఎదిగిన పిల్లని ఇంట్లో పెట్టుకుని ఇంకా పెళ్లి చేయరేంటని 10 మంది అడ్డదిడ్డంగా తిట్టి నా మాన ఉమ్మేస్తారు. ఇదిగో బాబు, ఆ కళ్యాణ మండపం ఉంటే ఉంది, పోతే పోయింది, కానీ ప్రస్తుతం అంత డబ్బు కట్టడం మా వల్ల కాదు. నువ్వు వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళవయ్యా వెళ్ళు. చెప్తున్నాం కదా అక్కర్లేదని. వెళ్ళు, వెళ్ళవయ్యా వెళ్ళు. అత్తయ్య గారు, నాకేం అర్థం కావడం లేదు. ఏంటిదంతా? ఈ ఇంట్లో మీకంటూ ఏ అధికారం, స్వాతంత్రం ఏం లేవా? ఇంతసేపు నెత్తినోరు బాదుకుంటుంది అదే అల్లుడు గారు. ఓ, అంటే అజమాయిషి అంతా సూర్యదేనమాట. అవును బాబు, అవును, అంతా ఆయన గారిదే హవా. అదేంటి అత్తయ్య గారు, మావయ్య గారే కదా ఇంటికి పెద్ద, ఏజ్లో కూడా ఆయనే కదా పెద్ద. వయసుదే ఉంది బాబు, చెట్టుకి పుట్టకి పెరుగుతుంది, కానీ ఏం లాభం? నొక్క వినయం కొంగచొప్పం చేసేవాళ్ళు బాగా నచ్చుతారు అత్తకి. అందుకే మా బతుకులు ఇలా ఏడ్చి చచ్చాయి. ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటున్నావు వదినా? నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు. మా తలరాత ఇలా ఉండేడిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు అంటున్నా. నొక్క వినయం కొంగ చెప్పని చేస్తున్నారని ఎవరన్నట్టు? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుకుంది అని. మధ్యలో నీకెందుకు? వదినా, పద్మ పెళ్లి వ్యవహారం అంతా అమ్మ చూసుకుంటానని చెప్పింది కదా, దాని గురించి నీకెందుకు ఇంత కంగారు? కన్నతల్లి నా కాక ఇంకెవరికుంటుంది కంగారు? అయినా మీరు ఒడ్డు నిలబడి వాళ్ళు, మీకే అర్థం అవుతుంది నా బాధ. అల్లుడు గారు అడుగుతున్నారు, పెళ్లి కాస్త ముందుకు జరిపిద్దామని అడిగితే దానికి అత్త కాదన్నారు. దాని గురించి అల్లుడు గారికి ఎలాగోలా సర్ది చెప్పుకుందామని నేను ఊరుకుంటే ఇప్పుడు కళ్యాణ మండపానికి అడ్వాన్సులు కట్టడానికి డబ్బులు లేవు. ఏమో, ఇదంతా చూస్తుంటే నా కూతురు పెళ్లి జరిగేలా లేదు. ఏం మాట్లాడుతున్నావు రాజీ? ఇంకేం మాట్లాడమంటారండి? వాగి వాగి నా నోరు నొప్పి పుట్టడం తప్ప ఈ ఇంట్లో నా మాట చెల్లదు. నా గోడు వినేవాళ్ళు లేరు. అల్లుడు గారు, మీకు దండం పెడతాను. నా మొహం చూసి పద్మ మొహం చూసి ఒక సహాయం చేస్తారా? ఒక సహాయం చేస్తారా? సహాయం చేస్తారా? ఏం చేయమంటారు అత్తయ్య గారు? ఎవరు అవసరం లేదు కానీ మీరు మా పద్మని తీసుకెళ్లి ఏ గుళ్ళోనో తాళి కట్టి తీసుకురండి. ఏ గుళ్ళోనో తాళి కట్టి తీసుకురండి. రాజీ, ఈ పరిస్థితుల్లో అదే నయం అనిపిస్తోంది నాకు. అంత కర్మేం పట్టింది అత్తయ్య గారు? మా కర్మలు అలా కాలుతున్నాయి బాబు, మీరే చూస్తున్నారుగా. ప్లీజ్ అత్తయ్య గారు, మీరు ఇలా నిరాశతో మాట్లాడడం నాకేం నచ్చలేదు. అల్లుడు గారు, నాకు మాత్రం నచ్చుతుందా ఏంటి? పూసే పూతను బట్టే కాపు ఉంటుంది, కాపును బట్టే కాయలు రాల్తాయని మా పద్మ పెళ్లి విషయంలో నేనేం చేయలేను. నా చేతుల్లో ఏం లేదు కాబట్టి రావే, రా ఇట్రా, రా. నేను చెప్పినట్టు దీన్ని తీసుకెళ్లి ఏ గుళ్ళోనో తాళి కట్టి పట్టించంటే మీ ఇంటికి తీసుకుపోండి. పెద్దమ్మా 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 పెద్దమ్మా, ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలు? వినే ఉంటావుగా. పద్మవతిని తీసుకెళ్లి టెంపుల్లో తాళి కట్టి అట్నుంచట వెళ్ళిపోమంటుంది పెద్దత్త. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది పెద్దమ్మా? రాజుగారు వచ్చారు, మళ్ళీ హరికథాగానం మొదటి నుంచి వేయండి అన్నట్లుంది. వాట్ ఈస్ దిస్ సూర్య? ఇలాంటిది నేను ఏ ఇంట్లోనూ చూడలేదు. మా అత్తయ్య గారికి, మా మావయ్య గారికి ఈ ఇంట్లో ఏ అధికారం లేకపోవడం ఏంటి? మనోజ్, ఇది మా ఇంటి విషయం, ఇందులో మీరు కల్పించుకోవద్దు.
మాటలు మర్యాదగా రానివ్వు సూర్య. పెద్దమ్మ ఏంటా మాటలు? ఇప్పుడు నేనేమన్నాను? మా ఇంటి విషయం అని అల్లుడు గారిని వేరు చేసి మాట్లాడతావేంటి? నా ఉద్దేశం అది కాదు. ఏ ఉద్దేశంతో అన్నా కూడా ఇంటికి కాబోయే అల్లుడిని అంత మాట అనడం తప్పు. అల్లుడు గారు క్షమించండి, ఏమనుకోకండి. ప్లీజ్ అత్తయ్య గారు, నేనేం అనుకోను. పద్మ నా భార్య అవుతుంది కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళంతా నా వాళ్ళు, నా సొంత మనుషులు. అలాంటిది నేనెందుకు అపార్థం చేసుకుంటానా? వింటున్నావుగా అల్లుడు గారి మాటలు? ఆ మాటల్లోని మంచితనం అర్థం అవుతుంది కదా. సర్లే, ఎంత అరిచి గోల చేసి ఏం లాభం? కానీ ఎలా అయితే అలా అవుతుంది. అంతా నా కూతురి కర్మ అని సరిపెట్టుకుంటాను. అత్తయ్య గారు, నేనుండగా మీరు అలా మాట్లాడడం ఏం బాగాలేదు. ఇప్పుడేంటి, కళ్యాణ మండపానికి 3 లక్షలు అడ్వాన్స్ కట్టాలి అంతే కదా? నేను ఇస్తాను, కట్టేయండి. మీరిస్తారా? అవును అత్తయ్య గారు, నేను ఇస్తాను. మీరివ్వడమేమిటి? నేను పరాయివాణ్ణి కాదని, ఈ ఇంటి మనిషినని మీరే అన్నారు కదా. అది నిజమే, కానీ మీ దగ్గర డబ్బులు తీసుకోవడం... పర్వాలేదు అత్తయ్య గారు, ఇది మన పరువుకు సంబంధించిన విషయం. దాన్ని కాపాడటం నా బాధ్యత. ఉండండి, ఇప్పుడే ఫోన్ చేసి ఆ డబ్బు అరగంటలో తెప్పిస్తాను. అవసరం ఉండదు మనోజ్. బాగుంది సూర్య, చాలా బాగుంది. అమ్మ పెట్టదు, అడుక్క తినానివ్వదు అని అల్లుడు గారు మంచి మనసుతో ఆ డబ్బిస్తానంటే అవసరం లేదని అలా మొహం మీద కొట్టినట్టు చెప్తావేంటి? ఇంకా ఈ ఇంటి అల్లుడు కాకుండానే తన దగ్గర డబ్బులు తీసుకోవడం ఈ ఇంటిని అమ్మని అగౌరవపరిచినట్టే కదా వదినా. దారులన్నీ మూసేసుంటే దొరికిన దారిలో వెళ్ళాలి కదా. అందుకని ఈ ఇంటి పరువు తీస్తామాక? ఈ విషయంలో ఎవరు ఏమీ మాట్లాడొద్దు. అల్లుడు గారు, ఈ ఒక్కసారికి దానం చేయండి, లేకపోతే కళ్యాణ మండపం ఇంకొకరు బుక్ చేసుకుంటారు. అవసరం ఉండదని చెప్తున్నాను కదా పెద్దమ్మా. మరి ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ నగలు తాకట్టు పెట్టి డబ్బు తెద్దాము అంటే ఆ నగలు అత్త దగ్గర ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? నేనిస్తాను. ఎస్, నేనే ఇస్తాను. మా అక్క పెళ్లి జరిపించే బాధ్యత నాది పెద్దమ్మ. ముందే సూర్యుని అడుగుంటే సరిపోయేది కదే. ఎంత గొడవ చేసేవే. చేతులు చాచి అర్థించడం ఈ ఇంటి పెద్ద కొడుకుగా మీ వల్ల అవుతుందేమో, కానీ ఈ ఇంటి పెద్ద కొడలిగా దేహి అని నేను అడుక్కోలేను. మీకే బాధ్యత ఉంటే ఇలా జరుగుతుందా? అమ్మా, సూర్య ఇస్తా అంటున్నాడు కదా, ఇంకా ఆపుతావా? అది కాదే ముద్దు. సంతోషం నాయనా, మా కష్టం మా బాధ నువ్వేనా అర్థం చేసుకున్నావు. అందులో అమౌంట్ వేయలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేమేమన్నా ఎక్కువ రాసుకుంటావా ఏంటి? నేనా మాట అన్నానా? ఉన్నవి లేనివి ఊహించుకోవడం అక్కకి బాగా అలవాటేలే. ఇంకా ఏమైనా అనుకోండి, కళ్యాణ మండపానికి కట్టాల్సిన డబ్బు అందింది, అది చాలు. అవును బాబు, చెక్కిచ్చావు బాగుంది. బ్యాంకులో డబ్బులున్నాయా లేవా? ఆ మాత్రం కూడా తెలీదా అక్క? డబ్బులు లేకుండా చెక్ ఎలా ఇస్తారక్క? పౌరుషం కొద్దీ ఆవేశంలో వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చాడేమోనని. అకౌంట్లో కావాల్సినంత డబ్బు ఉంది. కళ్యాణ మండపం బుక్ చేయడానికి ఎంత కావాలో అంత తీసుకో. ఇంకేంటి, పదండి. అమ్మయ్యా. సూర్య, ఏంటక్క? సారీ సూర్య. ఇప్పుడేం జరిగిందని? మా అమ్మ నోటి కానకట్ట వేలేం కదా. అమ్మన్న మాటలు ఏం పట్టించుకోకు ప్లీజ్, నా కోసం. అక్క, పెద్దమ్మ గురించి నాకు తెలుసు కదా. నిజానికి తనంతట తానుగా అలా మాట్లాడలేదు. చెప్పుడు మాటలు విని అలా మాట్లాడుంటుంది. అదే సూర్య, అమ్మ ఎవరో చెప్పిన మాటలు విని ఇలా మాట్లాడుతూ ఉంటే అది ఎక్కడికి దారి తీస్తుందో, మన ఇంటికి ఏం చేటు చేస్తుందోనని నా భయం. నా పెళ్లి విషయంలో ఇంత గొడవ జరగడం నాకు ఇష్టం లేదు. అక్క,
నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. నీ పెళ్లి ఎలా జరిపించాలో, నిన్ను మెట్టినింటికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. నీ పుట్టింటి గురించి నీ మెట్టినింటి వాళ్ళు గర్వంగా చెప్పుకునేలా నానమ్మ ఆశీస్సులతో నీ పెళ్లి జరిపిస్తాను. ఆ విషయంలో ఏ లోటు జరగనివ్వనని తమ్ముడిగా నేను మాటిస్తున్నాను. అత్తయ్య గారు, ఆ చెక్కి లేవండి. డబ్బు నేను డ్రా చేసి కళ్యాణ మండపానికి అడ్వాన్స్ కడతాను. మీకెందుకులేండి శ్రమ అల్లుడు గారు, మీ మావయ్య గారిని పంపిస్తానులే. అయ్యో భలేవారు అత్తయ్య గారు. ఈ మాత్రం దానికి మావయ్య గారిని ఇబ్బంది పెట్టడం దేనికి? ఇలేవని చెప్తాను. ఎలా వెళ్తారు? మీ కారు సర్వీసింగ్ ఇచ్చారని చెప్పారుగా. పర్వాలేదు అత్తయ్య గారు, ఏదో ఆటో చూసుకొని వెళ్తానులేండి. మంచివారే. మీరు ఆటోలో వెళ్ళడం ఏమిటి? మీరెవరనుకుంటున్నారు? ఈ వజ్రపాటి ఇంటికి, అందులోనూ ఈ రాజశ్రీకి కాబోయే అల్లుడు గారు. ఉండండి చెప్తాను. రండి, నాతో రండి. బాబు సూర్య, ఒక్క నిమిషం ఆగు. ఇంకేంటి పెద్దమ్మ? ఇంత ఆస్తుండి ఏ దిక్కు లేకుండా అల్లుడు గారి దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వస్తుందేమోనని తెగ సిగ్గుతో చచ్చిపోయాను. సమయానికి నువ్వు వచ్చి ఇంటి గౌరవాన్ని కాపాడావు. ఆ విషయంలో నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అదే చేత్తో కొంచెం కార్ తాళాలు ఇస్తావా? కార్ తాళాలేంటి? అల్లుడు గారు బయటకు వెళ్తారట. ఆయన కారేమో సర్వీసింగ్ ఇచ్చారు, అందుకని ఆటోలో వెళ్తానంటున్నారు. అయినా ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఆటోలో వెళ్తే ఏమైనా బాగుంటుందా చెప్పు? అందుకే నువ్వే కాస్త ఎలాగోలా వెళ్ళి అల్లుడు గారికి కార్ తాళాలు ఇస్తే బాగుంటుంది. నాకు తెలుసు నువ్వు కాదనవు. అయినా కాబోయే ఇంటల్లుడికి గౌరవం ఇవ్వడం వజ్రపాటి వారి ఇంటి మనవుడుగా నీ బాధ్యత. ఏమంటావు? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? తాళాలు వెహికల్కే ఉన్నాయి. అవునా? మరి చెప్పవే. అల్లుడు గారు, అల్లుడు గారు, రండి రండి. మీకు మరీ మొహమాటం ఎక్కువ. రండి. మొహమాటం ఎందుకు? మనిల్లే. రండి రండి. కార్లోనే ఉన్నాయంట కీసు. వెళ్దాం రండి రండి. అల్లుడు గారు, కీ ఉంది. రండి రండి. జాగ్రత్తగా వెళ్ళరండి. పనులంటే పూర్తి చేసుకుని రండి. వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళరండి. అమ్మయ్యా. జాగ్రత్త అల్లుడు గారు. చేదు కాఫీ? లిఫ్ట్ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? పెద్ద వెహికల్లో మాత్రమే లిఫ్ట్ ఇస్తారా? ఇది కూడా వెహికలే, దీంట్లో కూడా లిఫ్ట్ ఇవ్వచ్చు. జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా, లేకపోతే సైకిల్ మీద రావడానికి ఫీల్ అవుతున్నావా? అలాంటిదేం లేదు. సైకిల్ కొన్న పవర్ నీకు తెలియదు అనుకుంటా. మొన్న శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సైకిల్ మీద వచ్చాడు. ఆ సైకిల్ తొక్కుతూ మహేష్ బాబు ఎంత హ్యాండ్సమ్ గా కనిపించాడో, ఈ సైకిల్ తొక్కుతున్నప్పుడు నువ్వు అంతే హ్యాండ్సమ్ గా కనిపిస్తావు. కమాన్ చేదు కాఫీ, రా రా రా, ఇట్రా రా. జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు.
అలుసైనా అంటుకోని హృదయాలు తలపులో